జనసేన కూటమిలోకి బీజేపీ రావడం ఖాయమైంది. భాజపా అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మరోసారి భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. సమావేశ వివరాలను కనకమేడల మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఎన్డీఏతో పొత్తు ఖరారయ్యింది. తదుపరి కార్యాచరణ ఏంటనేది చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పొత్తుల్లో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో కొన్ని జనసేన, భాజపాలకు వెళ్తాయి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని అనుకుంటున్నాం. కొంతమందికి ఇబ్బంది వచ్చినా పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు సర్ది చెబుతారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంపించేయడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి పొత్తు అవసరమన్న భావన అందరిలోనూ ఉంది. ప్రజలు, పార్టీల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలని చంద్రబాబు కూడా చెప్పారని కనకమేడల పేర్కొన్నారు. ఇక చంద్రబాబు కూడా బీజేపీ కలిసి రావడంపై క్లారిటీ ఇచ్చారు. ఎన్డీఏలోకి వెళ్తున్నాం, సీట్ల సర్దుబాటు కూడా కుదిరింది. పొత్తులపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. బీజేపీకి 6 అసెంబ్లీ, 5 లోక్సభ సీట్లు ఇచ్చాం. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్, విభజన హామీలు నెరవేర్చడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. సోమవారం మిగతా అభ్యర్థుల జాబితా ప్రకటన ఉండవచ్చు. పార్టీలో టికెట్లు రాని, అసంతృప్తిగా ఉన్న వారిని వెంటనే సీనియర్లు పిలిపించి మాట్లాడండి. సీనియర్ల ముఖ్య నేతలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.